ఈ రోజు నేను మళ్ళీ 36 గెలుచుకుంటాను చెప్పిండు. ఏదో టీచర్ అంట మొన్న గ్రామ పంచాయతీలో చెప్ప మీద కొడితే నీ ముఖం ఏడబెట్టుకోవాలని తెలియదు తప్పుడు లెక్క చెప్పుకుంటూ ఆ రోజు మా దారాసింగ్ చెప్పిండు. దమ్ముంటే నీవురా, నీవెంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా, సవాల్కు సిద్ధంగా అని చెప్పి దారాసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడానికి దమ్ము లేదు. కానీ ఆడ టీచర్ మీద సీన్ అంటున్నావు, 2 కల్పించి ఒకటే చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొకటి మోసం చేసే వ్యక్తిని నేను గాను. నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నేను ఒక జెడ్పీటీసీగా ఉన్నా, ఒక డీసీసీబీ చైర్మన్గా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నా. నేను దీనే కూడా సిద్ధం. నేను ఒక జెడ్పీటీసీ చేసిన, ఒక తెల్ల పేపర్ లాగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన, ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన. నీలాగా నేను ఓడిపడలే. నీలాగా నేను ఎవడో ఇస్తే ఎవంతనో నేను చెప్తాడు, నీ దగ్గర విశ్వేశ్వరరెడ్డి చెప్తాడు నా తన జీతం ఉండే, నా తన జీతం ఉండి నేను పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నీకు ఒకటి భిక్ష ఇచ్చాడు. కానీ నాకు నేను సర్వీస్ చేసిన, 30 సంవత్సరంలో రాజకీయ సర్వీస్ చేసిన. నాకు ఓని మోసం చేయడానికి రాదు, ఓని ఇచ్చేసుకునికి రాదు. ఒక తరపు నుంచి నీవు ఒకళ్ళతో ఇచ్చుకోకు బాల్ బచ్పన్. మరొకసారి చెప్తా ఉన్నాను వేదిక ద్వారా, బాల్ బచ్పన్ మాటలు మాట్లాడకు. నాకు ఒక తరపు నుంచి నీవు ఒకళ్ళతో ఉంచుకోకు. ఎవరికి ఏం చేసిండో వాళ్ళు మాట్లాడితే నేను వారికి సమాధానం చెప్తా. అనవసరంగా లేని మా కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు. డేలాగా నేను బాల్ బచ్చన్ మాటలు మాట్లాడితే చాలా ఉంటాయి. విశ్వేశ్వరరెడ్డి అడిగితే చెప్తాడు నీ గురించి. ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం ద్రోహం చేసినావు, ఏమిట్లా ద్రోహం చేసినావో విశ్వేశ్వరరెడ్డి అన్నీ కూడా ఉన్నాయి. అది ఒక్కసారి నువ్వు తెలుసుకో. విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో ఫస్ట్ ఆ వివరణ ఇచ్చుకో. అప్పుడు నా గురించి మాట్లాడు, మా కుటుంబం గురించి మాట్లాడు. మేమెవరికైనా మోసం చేస్తే దాని గురించి మాట్లాడు. నీవు తాండూరు ప్రజలను మోసం చేసినావు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని అమ్ముకున్నావు, 100 కోట్లకు అమ్ముడపోయినావు. నేను ఆ రోజు చెప్పిన తాండూరు ప్రజలకు నేను 7వ గ్యారంటీగా ఇస్తున్నా. ఎక్కడ కూడా గబ్బార్ సింగ్ ట్యాక్స్ పోయిన గతంలో చేసినట్లు గబ్బార్ సింగ్ ట్యాక్స్ వసూలు చేయడం జరగదు. నీలాగా అక్రమాలు చేయడం జరగదు. గవర్నమెంట్ భూములను ఆక్రమించుకోవడం జరగదు. దాన్ని ఒక్కు పాదంతో తొక్కేస్తాను చెప్పినా ఇంకా నీ ఎంబడి కూడా పడేది ఉన్నది. నీవు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ చేసుకున్నావో తెలుసు. ఆ వెండిటి కూడా చిత్త విప్పేది ఉన్నది. ఇంకా వెండిటిని ఎంబడి పడితే నీవు ఇక్కడ కనపడవు. తాండూరు ప్రజలు నీవు చేసిన ద్రోహానికి రాళ్ళు తీసుకొని కొడతారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ గట్టిగా మళ్ళొకసారి ఏ దానికైనా నేను చర్చకు సిద్ధం. ఎవరు ఒకరు తప్పుకోకు. ఎవరికి మోసం చేసినో నేను దానికి సిద్ధం. నేను తాండూరులో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా లేను. 25 సంవత్సరాల నుంచి వ్యాపారంగా చేస్తున్నా. వ్యాపార పరంగా కూడా ఏ దానికైనా సిద్ధం.